ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఇగో ఈ పనికి మామూలు కావాలని తోసుకుంటే వెళ్తాడు, కావాలని అంతే. సో ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. క్షణం కూడా కళ్ళు మూయకుండా ప్రపంచాన్ని తన కళ్ళతో గమనిస్తూ భక్తులందరికీ దర్శనం ఇవ్వడం కోసం స్వయంగా స్వామే కదిలొచ్చే పవిత్ర యాత్ర పూరి జగన్నాథ రథయాత్ర. మరి ఈ వీడియోని చూడడానికి వచ్చిన మీ అందరికీ కూడా జగన్నాథ రథయాత్రలోకి స్వాగతం. నేను ఇంతవరకు ఎన్నో వీడియోస్ చేశాను, కానీ దేనికి రీచ్ రాలేదు. ఒక 2 వీడియోలకు వచ్చిన అవి వాటికే పరిమితం అయిపోయినాయి. కానీ ఈ వీడియో ఎంతో కష్టపడి, ఎంతో ఆశపడి, నా బడ్జెట్కి మించి ఖర్చు పెట్టి మరి మీ అందరికీ అందిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసినందుకు గాను మీరు నిరాశపడకుండా ఖచ్చితంగా నచ్చేలా ఉంటుందని మాటిస్తున్నాను. నా మాట మీద నమ్మకంతో వీడియోని చూసి నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్టి. హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే ఎంతో అద్భుతమైన ఘట్టం. ఈ రోజున ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి స్వామి బయటకు వచ్చి దర్శనం ఇచ్చి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని, వెలుగుని నింపి వాళ్ళ జన్మను ధన్యం చేయగల ఒకే ఒక్క యాత్ర, అదే ఈ పూరి జగన్నాథ రథయాత్ర. సో అలాంటి యాత్రలో ఈరోజు నేను పాల్గొంటున్నాను. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది నేను చూడటం, ఇందులో నేను ఉంటాం, ఇది నేను నా కళ్ళతో స్వయంగా చూడటం నా అదృష్టం కాదో నాకు తెలియదు. కానీ మీ అందరికీ నా ద్వారా, నా వీడియో ద్వారా చూపించడం మాత్రం ఖచ్చితంగా నా అదృష్టం అనే భావిస్తున్నా. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అవకాశం మనకు రాదనమాట. అయితే ముందుగా నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన ఏర్పాట్లు, సో అవన్నీ ఎలా ఉన్నాయనేది నేను కొన్ని క్లిప్స్ గా అయితే తీసాను అనమాట. సో ఆ క్లిప్స్ వేస్తూ దాంతో పాటుగా మనం ఈ ముందుగా ఈ జగన్నాథ రథయాత్ర స్టోరీ గురించి, అలాగే జగన్నాథుడి స్టోరీ గురించి ఒక సింపుల్ గా మనం తెలుసుకుందాం. సో తెలుసుకొని తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? పురాణాల ప్రకారం మాలవ దేశపు రాజు ఇంద్రద్యుమ్నుడు భూమిపై ఉన్న విష్ణు రూపం దివ్యమైన నీలమాధవుడి గురించి తెలుసుకుంటాడు. అతను ఎతకమని తన మంత్రిని పంపించి అడవుల్లో నీలమాధవుడిని గిరిజన నాయకుడైన విశ్వవాసు రహస్యంగా పూజిస్తున్నాడని తెలుసుకొని రాజు అక్కడికి వెళ్తాడు. కానీ రాజు వెళ్లేలోపు మాధవుడు మాయమవుతాడు. దీనితో రాజు ఎంతో దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ నీలమాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి యొక్క ప్రాచీన రూపం. జగన్నాథుడిగా ఆరాధించబడక ముందు ఆయన నీలమాధవుడిగా అడవుల్లో రహస్యంగా పూజలు అందుకునేవాడు. ఇక రాజు ఎంతో బాధలో ఉన్నప్పుడు ఒకరోజు శ్రీ మహావిష్ణువు రాజు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ విధంగా, దుఃఖించవద్దు, నేను సముద్రం నుంచి దారుబ్రహ్మ అంటే పవిత్ర చెక్క రూపంలో వస్తాను. ఆ చెక్కతో నా విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించు. ప్రతి సంవత్సరం నన్ను రథంపై ప్రజల మధ్యకు తీసుకురా. నా దగ్గరకు రాలేని భక్తులకు నేనే దర్శనమిస్తాను. ఈ ఉత్సవాన్ని నిర్వహించిన వారికి, భక్తితో రథాన్ని లాగిన వారికి నా అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు. ఇది విన్న తర్వాత రాజు సముద్ర తీరంలో దారుబొమ్మను, అదే ఆ పవిత్ర చెక్కను కనుగొంటాడు. విగ్రహాన్ని చేయడానికి విశ్వకర్మ ఒక వృద్ధ వడ్రంగి రూపంలో వచ్చి 21 రోజుల వరకు ఎవరు తలుపు తీయకూడదు, నా పని పూర్తయ్యే వరకు నన్ను ఎవరు చూడకూడదు అని రాజుతో చెప్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి ఎటువంటి శబ్దం వినిపించకపోవడంతో రాజు మరియు రాణి భయపడి తలుపులు తెరుస్తారు. ఆ వెంటనే వడ్రంగి మాయమైపోతాడు. ఇక ఆ పక్కనే జగన్నాథుడు, అలాగే బలభద్రుడు, సుభద్రాదేవిల విగ్రహాలు అసంపూర్ణంగా కనిపిస్తాయి. ఇక ఇదంతా తన వల్లే జరిగిందని రాజు బాధపడతాడు. అదే రోజు రాత్రి మళ్ళీ రాజు స్వప్నంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి ఇలా అంటారు, రాజా బాధపడవద్దు, ఇదంతా నా సంకల్పమే. నేను ఈ రూపంలోనే ప్రపంచానికి దర్శనమివ్వాలనుకున్నాను. ఈ అసంపూర్ణ రూపంలోనే నన్ను ప్రతిష్ఠించు. ఈ రూపంలోనే నేను యుగ యుగాల పాటు భక్తుల పూజలు స్వీకరిస్తాను. దాంతో వెంటనే రాజా ఇంద్రద్యుమ్నుడు ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. అందుకనే మనం ఈరోజు చూస్తున్న జగన్నాథ అలాగే సుభద్రాదేవి బలభద్రుడి విగ్రహాలకి కాళ్ళు చేతులు ఉండవు. ఇక ఆ సమయంలో రాజు శ్రీ మహావిష్ణువుని జగన్నాథుడు అనే పేరుతో ఆరాధించాడు. ఇక అప్పటి నుండి అదే పేరు ప్రసిద్ధి చెందింది. జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్థం. ఇక శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం
రాజా ఇంద్రజనుడు రథయాత్ర ప్రారంభించారు. అప్పుడు మొదలైన రథయాత్ర 12వ శతాబ్దం నుంచి ప్రతి సంవత్సరం నిరంతరం సాగుతూనే ఉంది. అయితే ఈ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఎన్నో నిబంధనలను పాటిస్తారు. అందులో ఈ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కూడా 3 కొత్త రథాలను తయారు చేస్తారు. పాత రథాలను విడదీసి గుడి అవసరాలకు, పవిత్ర కార్యక్రమాలకు వాడతారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజ అని, సుభద్రాదేవి రథాన్ని దర్పదలనం అని పిలుస్తారు. అయితే ఈ జగన్నాథుడి రథాన్ని 16 చక్రాలతో, బలభద్రుడి రథాన్ని 14 చక్రాలతో, సుభద్రాదేవి రథాన్ని 12 చక్రాలతో, మొత్తం 42 చక్రాలతో రథాలను తయారు చేస్తారు. అది కూడా ఒకే రకం చెక్కతో కాదు, అనేక రకాల పవిత్ర చెక్కలను ఉపయోగిస్తారు. కొన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసిన అడవుల నుంచి మాత్రమే తెస్తారు. 58 రోజుల ముందు అక్షయ తృతీయ రోజున నిర్మాణం మొదలు పెడతారు. ఒక్క పాత చెక్క ముక్క కూడా వాడకుండా ప్రతి సంవత్సరం ప్రతిసారి 3 కొత్త రథాలను తయారు చేస్తారు. సో ప్రస్తుతానికి పూరిలో అయితే భయంకరమైన వాన. సరే, మీరంతా చూశారు కదా. ఇప్పుడు మన రథయాత్ర ఉత్సవాన్ని చూడటానికంటే ముందు అసలు ఈ పూరి జగన్నాథ్ రథయాత్రలో భక్తుల కోసం వీళ్ళంతా కూడా చేసిన ప్రత్యేకమైన సేవలను, అంటే అదేనండి ఫెసిలిటీస్ గురించి అయితే ముందు మనం తెలుసుకుందాం. సో ఇక పదండి. ఈ రథయాత్రలో భక్తుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అడుగడుగున నీళ్లు, మజ్జిగ ఇస్తున్నారు. ఎనర్జీ డ్రింకులు, నిమ్మరసం, బిస్కెట్ ప్యాకెట్లు ఇలాంటివి అలిసిపోకుండా ఉండేందుకు భక్తులకు అనుక్షణం పంచుతూనే ఉన్నారు. అలాగే ఇంకా కొన్ని చోట్ల బట్టలు కూడా పంచుతున్నారు. చాలా చోట్ల నిత్యాన్నదానం చేస్తున్నారు. మెడికల్ క్యాంప్స్, హాస్పిటల్ ఫెసిలిటీసు, అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ స్ట్రెచర్స్. ఇంత క్రౌడ్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ని స్ప్రే చేస్తున్నారు. వసతుల విషయంలో, మేనేజ్మెంట్ విషయంలో చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ప్రొటెక్షన్ కోసం పోలీసులు, వందల సంఖ్యలో వాలంటీర్లు, ఇలా ఎన్నో ఉన్నాయి. అడుగడుగున ఏదో ఒకటి నేను ఆ చివరి నుంచి ఆ రథం దగ్గరికి వెళ్ళే గ్యాప్లో భజన లేదా ఏదో ఇప్పుడు కూడా సైడ్ చూసారుగా భజన మళ్ళీ. సో ఏదో ఒక విధంగా ఎగరటారు. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి అడుగడుగున ఏదో ఒకటి ఈ తీసుకుంటూ వెళ్ళే లోపలే వీడియో మొత్తం ఇంత అయిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం కాసేపు ఇక్కడ జరిగే భజన కార్యక్రమాలను చూద్దాం.
ఏదో ఒకటి అన్నమాట. చూసారా? సో ఇంక ఇప్పుడు మనం ఆ జగన్నాథుడి రథాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎంత వీలైతే అంత ముందుకెళ్ళి మీకు వీలైనంత బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మంచి విజువల్స్, ఓకేనా? ఈ వెదర్లో విజువల్స్ అదిరిపోతే అసలు అద్భుతంగా ఉంది. సో కాబట్టి ఎంత వీలైతే అంత ముందుకెళ్ళి మీకు అద్భుతంగా విజువల్స్ ఇవ్వడానికి అయితే నా వంతు నేను ప్రయత్నం చేస్తా. మీరు దయచేసి చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేసి చూడండి, చాలా బాగుంటుంది ఖచ్చితంగా. ఇంకా మన బెస్ట్ విషయం ఏంటంటే ఈ వాన పడటం వల్ల బాగా హ్యూజ్ గ్రౌండ్ అయితే లేదు, ఉన్నంత వరకు అయితే ఉంది. సో ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి విపరీతంగా వచ్చేస్తారనమాట. దాదాపు 10 లక్షల వరకు నమోదు అవుతారంట భక్తులు. సో ఇంకా పెరగచ్చు కూడా. సో ఇది పూరి జగన్నాథ్ రథయాత్ర అంటే అట్లా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద యాత్ర, పెద్ద ఫెస్టివల్ కదా. సో ఆ మాత్రం ఉంటుంది అనమాట. కొంతమంది వాలంటీర్లు ఇంత క్రౌడ్లో కూడా ఎప్పటికప్పుడు ఈ విధంగా క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది చూస్తున్నారు కదా మీరు. उनकी माँ का भुगड़ा उनकी छोड़ना तू वहीं थोड़ा मेहनत करेगी क्या हो जाएगा। क्या नाम से यूट्यूब क्या नाम से आप? GST GST कहाँ से? हम आंध्र प्रदेश. हाँ देखा ना, अच्छा वीडियो देखा था लेकिन नाम याद नहीं. లేక ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు వాన పడుతుంది కదా, వీళ్ళందరూ గొడుగులు క్యారీ చేస్తున్నారు. ఇక చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో గొడుగులు ఉన్నాయి. చాలా గొడుగులు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు పక్కన అటు సైడ్ ఇటు సైడ్ చూడట్లేదు, వాళ్ళ దారాలు ఇటు పట్టుకొని పోతున్నారు. అదేమో మళ్ళంటి వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ సైడ్కి సువ్వలు ఉంటాయి కదా, అవి గీసుకుపోతున్నాయి. వాళ్ళు పట్టించుకోరు అవన్నీ. సో జాగ్రత్తగా లేకపోతే ఏదో ఒకటి మనకు గుచ్చుకునేది. కళ్ళలో గుచ్చుకుందంటే వాళ్ళు కరెక్ట్గా ఈ లెవెల్లో పట్టుకుంటారు. అవి కళ్ళలో మొహం మీదే గుచ్చుకుంటుంది ఎక్కువ. ఇక ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైందండి. మీకు రథయాత్రలు చూపించడం కోసం ఇప్పుడు కనిపిస్తున్న ఈ గుంపును దాటి ఆ చివరి దాకా వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. సో ఇదిగోండి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. అవన్నీ చూడండి, కావాలని చూసుకుంటే వెళ్తున్నారు అంతే. చివరికి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ లేదనమాట. జగన్నాథ్ టెంపుల్ చేసుకోండి. ఇంకా రథం అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు మరి. ఆ ఒత్తిడిలో మైక్ పాడైపోవడం వల్ల వాయిస్ అనేది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. కానీ మీరైతే అక్కడ పరిస్థితి చూస్తున్నారు కదా, ఎంత భయంకరంగా ఉందంటే కావాలని ఒక్కొక్కరు తోసుకోవడం తప్పితే అక్కడ అవసరమే లేదు. అసలు ఊపిరి కూడా ఆడనంతలా ఒత్తేసుకుంటున్నారు జనాలు. అసలు
లేడీస్ వస్తే భయంకరమైన పరిస్థితి పాపం అలా చూడండి. నేనైతే మొత్తానికి బయటకు వచ్చేసా. అసలు ఎంత దారుణంగా దోచుకుంటారంటే అంత దారుణంగా దోచుకుంటున్నారు. చూసారు కదా, కావాలని అంటే ఏం లేదు, ఒకరి మీద ఒకరు కావాలని వాళ్ళే తోసుకొని ఆ విధంగా ఫ్యామిలీ క్రియేట్ చేస్తున్నారు. బట్ అంత అవసరమే లేదు, అలా చేయాల్సిన అవసరమే లేదు, కానీ కావాలని అంటారు. ఒక భయంకరమైన పరిస్థితి. లేడీస్ ఎవరైనా వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడైతే. ఇక పెద్దవాళ్ళు అయితే చాలా కష్టపడి, ఏదో కుర్రోళ్ళు అయితే ఏదో మేనేజ్ చేస్తారు. చాలా 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 భయంకరం. ఈ రథయాత్ర రోజున ఉదయం మొదట ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. తర్వాత జగన్నాథుడిని, బలభద్రుడిని, సుభద్రాదేవిని గర్భగుడి నుంచి బయటికి తీసుకువస్తారు. ఈ మహా ఊరేగింపుని మొత్తాన్ని కూడా పహాండి బీజే అంటారు. దేవతలను వారి వారి రథాలపైన ప్రతిష్ఠిస్తారు. పూరి గజపతి మహారాజు చరాపహార అనే ఆచారంతో బంగారు చీపులతో రథాలను ఊడుస్తారు. దీని అర్థం ఏంటంటే దేవుని ముందు రాజు అయినా సరే సేవకుడే అని. ఇక ఆ తర్వాత లక్షలాది మంది భక్తులు తాళ్ళతో రథాలను లాగుతారు. అయితే ఇక్కడ ఈ రథాలు శ్రీమందిరం అంటే ఇప్పుడు పూరి మెయిన్ మందిరం నుంచి గూండీచా ఆలయం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తారు. గూండీచా ఆలయం చేరుకోగానే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 7 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఆ సమయంలో ప్రత్యేక పూజలు, వైవేద్యాలు జరుగుతాయి. మళ్ళీ తిరిగి 9వ రోజున శ్రీమందిరానికి ప్రయాణిస్తారు. అయితే ఈ పూర్తి ప్రయాణాన్ని బౌద్ధయాత్ర అని అంటారు. మళ్ళీ తిరిగి వేరే మార్గం గుండా శ్రీమందిరానికి అయితే చేరుకుంటారు గూండీచా ఆలయం నుండి. అయితే ఈ గూండీచా ఆలయం రాజు ఇంద్రద్యుమ్నుడు జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆయన రాణి అయిన గూండీచా పేరుతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. అయితే ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం జగన్నాథుడు వెళ్తారని మనం చెప్పుకున్నాం. కానీ గూండీచా ఆలయం బృందావనానికి ప్రతీక అని, శ్రీకృష్ణుడు తన బాల్యలీలలు గడిపిన బృందావనాన్ని గుర్తు చేస్తూ జగన్నాథుడు అక్కడికి వెళ్తాడని కొంతమంది, అలాగే ఆ గూండీచా ఆలయాన్ని అత్తగారిల్లుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. దాదాపు 12 దగ్గర నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు రథాలు కలుగుతాయా అని. కానీ ఇప్పటికి టైం వచ్చేసి 5 అవుతుంది, కానీ ఇంతవరకు ఒక్క రథం కూడా కదలలేదు. నాకైతే ఏం అర్థం కావట్లా. ఇప్పటికి క్రౌడ్ పెరిగిపోతుంది, వాన ఆడకుండా పడుతూనే ఉంది. దానికి తోడు తొక్కిసలాంటి చూసినా ఏ విధంగా ఉంటుంది. అలాగే చాలా మంది జనాలు ముందుగా పడిపోతున్నారు. సో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ నాకు తెలియట్లేదు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాను. నాకేమో ఫుల్గా ఆకలేస్తుంది. వెళ్ళి తిన్నామంటేనేమో నిల్చొని స్లోపింగ్ లేదు. నేను ఇక్కడ నుండి వెళ్తే లేచిపోతుంది. సో పరిసరాలు మళ్ళీ మీకు రథాలు వచ్చినప్పుడు చూపించడానికి అవ్వదు. సో ఇక మీకు చూపించాలంటే తప్పదు, నేను నిల్చోవాల్సిందే, ఏదేమైనా పర్లా. ఇక ఈ పూరీ క్షేత్రంలో ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నవకలేబరా అనే మహా ఉత్సవాన్ని జరుపుతారు. ఈ నవకలేబరా అంటే నవ అంటే కొత్త, కలేబరా అంటే శరీరం, అంటే కొత్త శరీరం. సో దాని అర్థం ఏంటంటే ఈ ఉత్సవంలో జగన్నాథుడి యొక్క కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఎందుకు అంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా సముద్రం నుంచి వచ్చిన దారు బ్రహ్మ అంటే వేప చెక్క, పవిత్ర వేప చెక్కతో మొదటి విగ్రహాలను తయారు చేశారు. కానీ ఆ విగ్రహాలు చెక్కతో చేసినవి కాబట్టి కాలక్రమేణా సహజంగా ఈ పాతబడిపోతాయి. అందుకే ఈ నవకలేబర అనే మహోత్సవాన్ని జరిపి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. కొత్త విగ్రహాలు తయారైన తర్వాత పాత విగ్రహాల లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహాల్లోకి ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత పాత విగ్రహాలను కోయిలి వైకుంఠం అనే పవిత్ర ప్రదేశంలో సమాధి చేస్తారు. అయితే ఇది హిందూ పంచాంగంలో అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో మాత్రమే నవకలేబర నిర్వహిస్తారు. ఇది సాధారణంగా 12 నుంచి 19 సంవత్సరాల మధ్య ఒకసారి జరుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దివ్యత్వం అనేది ఆత్మకే కానీ శరీరానికి కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా పాత బట్టలు విడిచి కొత్త బట్టలు తొడిగినట్టు పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి మనం ప్రయాణిస్తాం. ఆత్మకి అంతం లేదు, ఆత్మ లేని శరీరానికి ఎటువంటి విలువ లేదు. మన
మనం ఇప్పుడు కొంచెం దగ్గరికి అయితే వెళ్దాం, రథం దగ్గరికి వెళ్దాం. సో బలభద్రుడి రథం అయితే కదిలింది, మీకు చూపిస్తా చూడండి ఎట్లా ఉంటుంది అనేది. కొంచెం తోపులాడున్నా సరే చూపిస్తే ఏదో విధంగా. రోడ్డు మొత్తం కూడా చూడండి, అన్ని చెప్పులు చెత్త అన్ని చేశారనమాట ఈ విధంగా. చాలా దగ్గరికి అయితే వచ్చేసా, ఒకసారి క్లియర్ గా చూడండి మీరు. అదిగోండి मैं रात में कॉल करता हूँ जी। చూశారు కదా, పోలీసులు అయితే కొడుతున్నారు కూడా, విపరీతంగా దోస్తున్నారు. మీకైతే నేను వచ్చేసా, బయటకు వచ్చేసా. అదిగోండి చాలా దగ్గర దాకెళ్ళి అయితే మీకు చూపించా. నేను అనుకున్నట్టు ఏదో ఒక విధంగా తొక్కిసలాడతాం, ఏదేమైనా సరే మీకైతే వెళ్ళి చూపించా అనమాట. సో ఇప్పుడు మనం సుభద్రాదేవి రథాన్ని అయితే చూద్దాము. సో ఇదిగోండి సుభద్రాదేవి రథం అన్నమాట. సో ఇదిగోండి ఇంతకంటే దగ్గరగా ఇంకా. సో మీకు పూర్తి దగ్గరగా వచ్చైతే నేను చూపిస్తున్నాను. సో ఇక చివరిగా జగన్నాథుని రథం చూసేద్దాము. అదిగోండి మీరంతా దర్శనం చేసుకోండి జగన్నాథుని. జై జగన్నాథ్, జై జగన్నాథ్. దర్శనం చేసుకున్నారా మీ అంతా? అండ్ ఇది జగన్నాథుడి రథం. సో విషయం ఏంటంటే ఫస్ట్ డే ఎప్పుడైనా సరే అంతే అనమాట, తక్కువ దూరం మాత్రమే తీసుకెళ్తారు. అండ్ ఈరోజు లేట్ అవడంతో ఆ రెండింటిని మాత్రం కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఆపేశారు. బట్ జగన్నాథుడి రథాన్ని మాత్రం జస్ట్ అలా ఇంటి కదిలిచ్చి ఆపేశారు. రేపు పొద్దున్నే 9:30కి అయితే మళ్ళీ జగన్నాథుడి రథం అయితే యాత్ర స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా ఈ 3 రథాలు చూపించడంతో ఇక్కడితో ఈ వీడియో అయితే ముగుస్తుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడ్డాననేది నేనైతే చెప్పను, కానీ స్క్రీన్ పైన మీ అందరికీ కనపడుతుందని అనుకుంటున్నాను. ఎండా వాన అని తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులకి, అలాగే ఇక్కడికి రావాలనే ఆశ రాలేక ఈ వీడియోని చూస్తూ ఆనందిస్తున్న మీ అందరికీ కూడా మీ అందరి పైన జగన్నాథుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో నేనైతే సెలవు తీసుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరైతే తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ చూపించడం అనేది నిజంగా నేనైతే చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. సో ఇంకేముందండి, ఉంటాను. సో మన ఛానల్ పేరు గుర్తుందిగా, GST గౌతమ్ సాయి ట్రావెలర్, సైనింగ్ ఆఫ్. బాయ్. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ త్వరలో రథయాత్ర డే 2 వీడియో కూడా రాబోతుంది. దాన్ని కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ గౌతమ్.